సర్కారు వారి మెట్రో ఎల్ఎన్టీ నుంచి ప్రాజెక్టు తొలి దశ స్వాధీనానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం 13,000 కోట్ల ఆ సంస్థ రుణభారాన్ని మోసేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం. మెట్రో రైల్ లిమిటెడ్ ఈక్విటీ కింద 2,000 కోట్ల చెల్లింపునకు ఓకే. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ సంస్థ చైర్మన్తో భేటీలో ఏకాభిప్రాయం అంటూ చాలా పెద్ద వార్త. ఇది చాలా ప్రముఖమైనటువంటి వార్త. మెట్రో ప్రైవేటు వాళ్ళు చేయలేకపోతే గవర్నమెంట్ తీసేసుకోవాల్సిందేనా? ఏపీలో మెడికల్ కాలేజీలు ఇప్పుడు ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చినటువంటి జగన్ గారు తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఇప్పుడే ప్రైవేట్గా అప్పగిస్తున్నారు. మరి రేపు ఇప్పుడు ప్రైవేటు వాళ్ళు చేయలేకపోతే మళ్ళీ ఆ భారం కూడా గవర్నమెంటే భరించాల్సి వస్తుందా? దీని మీద మనతోటి అట్లాగే మిగతా వార్తలు కూడా చూసిన తర్వాత మనతోటి మాట్లాడడానికి దేవిప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. వారితో వారి కామెంట్ తీసుకుందాం. టీఆర్ఎస్ వారు ఏమనుకుంటున్నారు ఏంటనేది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నుంచి ఎల్ఎన్టీ అవుట్. రేవంత్ సర్కార్ దుందుడుకు చర్యతో హైదరాబాద్కు మరో మచ్చ. ఆసియాలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు దిగ్గజ కంపెనీ గుడ్ బై అంటూ నమస్తే తెలంగాణ పత్రిక వ్యాఖ్యానించింది. అలాగే ఓటుకు నోటు, ఏసీబీ పోటు, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా దర్యాప్తు సంస్థ తీరు, డీజీ స్వతంత్రతపై న్యాయ రాజకీయ వర్గాల్లో అనుమానాలు, ఒకే ఎఫ్ఐఆర్పై సుప్రీంకోర్టులో 2 వేర్వేరు విచారణలంటూ సంప్రదాయానికి విరుద్ధం. ఒకే బెంచ్లో విచారణ జరిగేలా చొరవ చూపని ఏసీబీ డీజీ, ఏడాదిన్నరగా లిస్టు కాకుండా కోర్టు దృష్టికి తీసుకెళ్లని కౌన్సిల్, ప్రభుత్వ కౌన్సిల్నే కొనసాగించడంపైన అనుమానాలంటూ ఈ ఓటుకు నోటు కేసు వ్యవహారం మీద మాట్లాడారు. తెలంగాణలోనూ సీఎం బ్రేక్ఫాస్ట్. ప్రాథమిక పాఠశాలల్లో తమిళనాడుని ఆదర్శంగా తీసుకుని సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టు తప్పదని మహేష్ కుమార్ గౌడ్ గారు అంటున్నారు. ఇక ఓజీతో ప్రజలకు ఒరిగేదేమిటని టికెట్ ధర పెంపుపై తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ముందుగా ఏపీ వార్తల్లోకి వెళ్ళడానికి ముందుగా దేవిప్రసాద్ గారితో ఈ కామెంట్ తీసుకుందాం. చిరు ఎవడు అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు. పరిశ్రమ పెద్దలు మాజీ సీఎం జగన్ను కలిసిన సందర్భంగా గట్టిగా ఎవడూ అడగలేదంటూ చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్య. మాజీ సీఎం వైఎస్ జగన్ పైన బాలకృష్ణ పరుష వ్యాఖ్యలు. వెంటనే బాలయ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన చిరంజీవి. అమెరికా నుంచి ప్రకటన విడుదల. జగన్ తనను సాదరంగా భోజనానికి ఆహ్వానించి గౌరవించారన్న మెగాస్టార్. అయితే మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ అవమానం మీద, తన అన్నకు జరిగిన అవమానం మీద మాట్లాడారో లేదో నాకైతే కనపడలేదు. పైగా బాలకృష్ణ గారిని ఎంత గౌరవించింది ఇందాక మనం విన్నాం కదా జగన్ గారు. అయినా కూడా ఈయన ఎవరు మెంటలు ఎవరు సైకో అన్న దాని మీద బిందా జూపూడి గారు వాళ్ళందరూ ఎట్లా విరుచుకుపడ్డారో కూడా మనం చూసాం. జగన్ నన్ను సాదరంగా ఆహ్వానించారు. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నటుడు చిరంజీవి వ్యాఖ్య. వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే నేను ఆయన ఇంటికి వెళ్ళానంటూ ఆయన మొత్తం డీటెయిల్గా మాట్లాడారు. ఇక చంద్రబాబు గారు లీగల్గా టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉంటా, అయినా గత ప్రభుత్వం నాపై కేసులు పెట్టిందని చంద్రబాబు గారు అంటున్నారు. తర్వాత క్రైమ్ రేటు, సైబర్ క్రైమ్స్ 31% పెరిగి 974 కోట్లు పోయినాయంట ఏపీలో. దొంగతనాలు, ఇళ్ల లూటీలు భారీగా పెరిగిపోయాయని ఆయన అన్నారు. సో శాంతి భద్రతల గురించి మనం వేరే చెప్పనక్కర్లేదేమో. ఇక వారి రాజకీయ ముసుగు తీసి నేరస్తులుగా డీల్ చేస్తాం. జూపుడు గారు ఇది మీరు జాగ్రత్తగా వినాల్సిన అంశం అనుకుంటా. ప్రజలకు అర్థమయ్యేలా అన్నీ చెబుతాం. కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారంట మీ మీద. శాంతి భద్రతల కోసం ఎంతైనా చేస్తా. వైకాపా ప్రభుత్వం చేసినట్లు చేయను అంటే ఎల్లో మీడియా ఆ మేరకే రాసుకుంది తప్ప జాగ్రత్తగా వాళ్ళు సరి చేసుకుంటారు కదా. అలాగే ఇంట్రెస్టింగ్గా విషయం ఏంటంటే సిఐ శంకరయ్యకు ఎంత ధైర్యం, వివేక హత్య కేసులో నాకే పరువు నష్టం నా లీగల్ నోటీస్ పంపుతారా అంటూ ఆయన మండిపడ్డారు. అట్లాగే అయితే మత్తయ్య గారికి ఓటుకు నోటు కేసుకు సంబంధించి మత్తయ్య చేసిన ఆరోపణల మీద మాత్రం స్పందించలేదు. ఇప్పుడు ఇంతకీ నేరస్తుల ముసుగులో, రాజకీయాల ముసుగులో నేరాలు చేసేది ఎవరన్న దాని మీద కూడా మనం మాట్లాడుకుందాం. పెద్దల సభలో కుప్పం ఎమ్మెల్యే అంటూ ఇందాక చూసాం కదా, మీరు పులివెందుల ఎమ్మెల్యే అని అగౌరవపరిచినంత కాలం జగన్ గారిని మేము ఖచ్చితంగా కుప్పం ఎమ్మెల్యే అని అంటామని బొత్స గారు చాలా ఖరాఖండిగా చెప్పారు. కూటమి కళలు 2029 నాటి ఫినిష్ అని వడ్డే శోభనాశ్వరరావు అంటున్నారు. ప్రభుత్వ విధానాలు గిట్టుబాటు ధర లేదు, అన్నీ ప్రైవేటైజేషన్ ఏంటి ఈ విధాన్ని. సిఐడి పోలీసులు చిత్రహింసలు పెట్టారు. న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ భార్గవ. సోషల్ మీడియాని ఎట్లాగొట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లాగొట్లా తన మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా చేయాలని చంద్రబాబు గారు కానీ రెడ్ బుక్ కానీ ఇదంతా కూడా దర్పణం పడుతూ ఉంది. పైగా ఆయనేమో రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తున్నారని ఎదుటి వాళ్ళని అంటుంటారు. ఇకపై ఏటా డిఎస్సిని పెడతామని అంటున్నారు చంద్రబాబు గారు, లోకేష్ గారు. కూటమి తీరుపై ఉపాధ్యాయుల రణభేరి. పీఆర్సీ ఎప్పుడు నియమిస్తారని
నిలదీత. డిఏ బకాయిలు తక్షణం చెల్లించాలని డిమాండ్. ఇక చర్చలోకి వెళ్దాం. ముందుగా